కోరికల గురించి మేము పోరాటంలోకి దిగడం జరిగింది. అయితే ఈ రోజుని మా యొక్క భవిష్యత్తుని ఆయన మరి విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారేమో మరి మాకు తెలియదు. అయితే ఈ రోజు అధికారులకి చెప్పి సెంటర్లను క్లోజ్ చేసి తాళాల బద్దలు కొట్టి అవి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వినిపిస్తున్నాము. అయితే మా యొక్క సమస్యలు తీర్చాలని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము రావాలని కోరుకున్నప్పుడు ఆయన మాకు న్యాయం చేస్తారని అనుకున్నాము. కానీ ఆయన మాకు ఏ విధమైన న్యాయం కూడా చేయలేదు. తెలంగాణలో ఎంతైతే ఇస్తున్నారో అంత వేతనం మాకు ఇస్తానని తెలియజేశారు. అప్పటికి వాళ్ళకి 13,000, అప్పుడే ఆయన మాకు 1,000 రూపాయలు పెంచితే మాకు 14,000 అవును. అయితే ఈ రోజు తెలంగాణలో 18,000 ఇస్తున్నారు అక్కడ శాలరీ. అయితే అన్ని కూడా అమలు జరుగుతున్నాయి. మరి ఎందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే మేము అక్కడ డ్యూటీలో లేకపోతే కనుక తీసేస్తామని అన్నారంట. మరి రాష్ట్రంలో అందరినీ కూడా తీసేస్తారా? అయితే మేము ఆడవాళ్ళగా మేము ఆడవాళ్ళం కాదా? మేము ఆయన అక్క చెల్లెలు ఆడవాళ్ళం కాదా మేము అని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఆయన వస్తే ఏదో చేస్తారు అని చెప్పేసి అందరం కూడా ఈ రోజుని ప్రభుత్వంకి ఆయన రావాలనేసి అందరం కూడా అనుకున్నాం. కానీ మాకు ఏ విధమైన న్యాయం కూడా చేయలేనందుకు మేమందరం కూడా చాలా చాలా బాధపడుతున్నాము. మరి మా పట్ల ఆయన స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలు ఆయన నెరవేరుస్తారని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు. మాకు జగన్ గారు ఇస్తానన్న హామీలు ఎన్ని కూడా అమలు చేయలేదని చెప్పి 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అందులో 3వ రోజు అయినటువంటి ఈ రోజు మోకాళ్ళ మీద నిరసన తెలియజేశాము. అంగన్వాడీ కేంద్రాలు క్లోజ్ చేసి మొత్తం స్థాయిలో వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడా సమ్మెలో దిగాము. అయితే ప్రభుత్వం వారు ఏం చేశారంటే సచివాలయ సిబ్బందుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు తీయించాలని చెప్పి రాత్రి నుంచి కూడా తాళాలు ఇవ్వడం జరిగింది. తాళాలు అయితే మేము కేంద్రాల్లో ఏ వస్తువు పోయినా మీదే సచివాలయం సిబ్బందిదే బాధ్యత అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. కనీస వేతనం తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు జగన్ గారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ గ్రాడ్యుటీని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. గర్భిణీ బాలింతలకు పెట్టే ఆహారాన్ని వాళ్ళ ఫేస్ యాప్ ఉంటే గానీ గర్భిణీ బాలింతలకు ఆహారం పెట్టద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది చాలా నష్టకరమైంది. పేద ప్రజలైనటువంటి గర్భిణీలు బాలింతలు పిల్లలు అయినటువంటి వాళ్ళకి ఫేస్ యాప్ పెట్టడం అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఒప్పుకోమని చెప్పి గర్భిణీ బాలింతల ఫేస్ యాప్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎప్పటి వరకు ఇవన్నీ అమలు చేస్తారో అప్పటి వరకు కూడా మేము సమ్మెలో కొనసాగుతామని చెప్పి తాళాలను బద్దలు కొట్టడానికి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే సరుకులు సరిపడగా అంగన్వాడీ కేంద్రాలకు సరిపడగా రావట్లేదండి. ఎప్పుడు కూడా కేంద్రాల్లో పప్పు ఉంటే బియ్యం ఉండవు, బియ్యం ఉంటే పప్పు ఉండదు, ఎగ్స్ ఉంటే మిల్క్ ఉండవు. అలా ఏదో ఒకటి లోపంతోనే అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో గర్భిణీ బాలింతలకైతేనేమి పిల్లలకైతేనేమి ఇచ్చే సరుకులు నాణ్యమైనవి ఉండట్లేదు. అది కూడా సరిపడగా కూడా రావట్లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అవి కూడా 5వ తారీఖు లోపు అన్ని సరుకులు కూడా ఇప్పించాలని చెప్పి తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారు తాళాలు బద్దలు కొట్టాలని చెప్పి చెప్పారు. తాళాలు బద్దలు కొడితే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. అందులో అంగన్వాడీ కేంద్రానికి కావాల్సినటువంటి రిజిస్టర్లోనే స్టాక్లోనే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే తాళాలు బద్దలు కొట్టారో వాళ్ళ మీదే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మేము చేసే సమ్మె కారణాలు ఏంటంటే మేము చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమంటున్నాం. కానీ కొత్తగా మేము గొంతమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. ఆయన పాదయాత్ర సమయంలో మాకు కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తామని. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కన్నా అదనపు వేతనం ఇవ్వాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రణాళికాబద్ధంగా ఇవ్వాల్సిన కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. యాప్లు ఎక్కువైపోయాయి. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ఇచ్చింది. అందులో దగ్గర ఒక 5-6 యాప్లు ఉన్నాయి. మిల్క్ యాప్, వైఎస్ఆర్ యాప్, ఇలా ఎఫ్ఆర్ఎస్ యాప్ అని. ఎఫ్ఆర్ఎస్ యాప్ వల్ల లబ్ధిదారులకి మంచి జరగదు. నెట్ లైన్స్ కొన్ని ఏరియాల్లోని నెట్ పనిచేయక అక్కడ లబ్ధిదారు యొక్క ఫేసు రికగ్నైజ్ అవ్వక వాళ్ళు లబ్ధి పొందడం ఆగిపోతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకులు ఆగిపోతున్నాయి. ఇది ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. అదేవిధంగా 2 రోజుల నుంచి 12వ తేదీ నుంచి 13వ తేదీ 2 రోజుల నుంచి మేము సమ్మె చేస్తే ఈ రోజు మాత్రం 13వ తేదీ సమ్మె చేస్తే 14వ తేదీ ఈ రోజు
ఆ సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయించి మేము తాళాలు ఇవ్వకపోతే బద్దలు కొట్టించి వాళ్ళ చేత ఆ సిబ్బంది చేత కేంద్రాలు నిర్వహించే బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించడం అనేది దారుణం. ఇది కరెక్ట్ కాదు. మాకు డిమాండ్స్ 11 డిమాండ్స్ నెరవేర్చండి. లేదు అంటే ఏ విషయమైనా తెలియచేయండి. మేము తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రాలు బద్దలు కొడితే అక్కడ చాలా రికార్డ్స్ ఉన్నాయి, అమూల్యమైన రికార్డ్స్ ఉన్నాయి, అలాగే సరుకు ఉంది. ఇవన్నీ కూడా లాస్ అయితే అప్పుడు సచివాలయ సిబ్బంది మాత్రమే బాధ్యులు అవుతారని దీని మూలంగా తెలియజేసుకుంటున్నాము. మా డిమాండ్స్ కనీస వేతనాలు, గ్రాట్యుటీ, మా 11 డిమాండ్స్ పరిష్కారం అవ్వకపోతే సమ్మెను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.